కాకరకాయని చేదు లేకుండా అస్సలు కొంచెం కూడా చేదు లేకుండా చేయాలంటే ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా తింటారు. రైస్ చపాతీలోకి మంచి కాంబినేషను చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా బాగా తింటారండి. అంత చేదు అస్సలు ఉండదు. ట్రై చేయండి ఇలా ఒకసారి. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకొని వాటిని కట్ చేసుకొని నిమ్మరసం ఉప్పేసి కలిపేసి కొంచెంసేపు పక్కన పెడితే ఆ వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ అంతా పిండేసి కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలా. మా వాటర్ అంతా పిండేసుకొని తర్వాత కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని 4-5 తెల్లగడ్డలు, 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేయించుకున్నాను నేను. అవన్నీ వేయించుకొని పక్కకు తీసుకున్నాను. కూల్ చల్లారిందా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, అంటే మనం కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, నేనైతే సన్నగా కట్ చేసేసాను. మీరు కావాలనుకుంటే పెద్ద పీసుల్లాగా కట్ చేసుకొని దాంట్లో స్టఫ్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా అయితే పిల్లలు మళ్ళీ పక్కన పెట్టకుండా తినేస్తారని చెప్పేసి నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను. అవన్నీ వేయించుతున్నానండి. కాకరకాయలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం. నేను ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం చింతపండు వేసేసి చిల్లీ పౌడర్ అండి, ఎండుమిర్చి పౌడర్, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా. ఇదేనండి పేస్టు. సూపర్ ఉంటుంది. కాకరకాయ ఉల్లికారం అంటారు ఇది. చాలా బాగుంటుంది. అస్సలు చేదు అనేది రాదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా కాకరకాయలు అయితే 70% వరకు ఫ్రై అయిపోయాయి. అదే ఆయిల్ కొంచెం పక్కకు, అంటే మనకు కొంచెం ఆయిల్ అయితే పక్కకు వస్తుంది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, అదైతే వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి మొత్తం మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసామంటే ఫ్రై అయితే మొత్తం ముక్కలకు పట్టేసి బాగుంటుంది. మీరు కావాలనుకుంటే స్టఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ముక్కలు కొంచెం పెద్ద కట్ చేసుకో, కాకపోతే పిల్లలు అట్లా తినరు, తీసి పక్కన పెడతారు. ఇలా అయితే మొత్తం కలిసిపోతుంది కాబట్టి అన్నంలో బాగా తింటారు పిల్లలు కూడా. చేదు అనేది ఉండదండి. కరివేపాకు జల్లేసుకొని తింటే వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటుంటే చాలా బాగుంటుంది. అసలు చేదు అనేది అనిపించదు. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.